తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదాయే. పాతోడు పోయిండు, దోసుకున్నోడు పోయిండు, కాళేశ్వరం కట్టినోడు పోయిండు, వాడు పోయిండని ఎంతో సంబరాలు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అది మాది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతో అంతో ఆశ ఉండే. రైతాంగం మొత్తము చాలా మంది కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ళేమో మీ నుంచి దివాలా తీసిన రాష్ట్రమే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఒక్క గ్యారెంటీ చక్కగా పెట్టుకుంటలేరు. ఏదో గింత ఇచ్చి గ్యారెంటీలు మేము అమలు చేసినామని. ముఖ్యంగా రుణమాఫీ ఏమన్నారు, రాగానే ఇప్పుడు డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి అన్నారు, మార్చి, ఇప్పుడు ఏంది ఏడాది అయిపోయి ఇప్పటి వరకు అమలు కాలేదు. నిజంగానే రుణమాఫీ కావాలంటే 40,000 కోట్లు కావాలి. సార్, మీ పోరాటం టీఆర్ఎస్ మీదనా కాంగ్రెస్ పైన రాష్ట్రంలో? మాకెవ్వరితో పోరాటం, మేము ప్రజల పక్షాలు ఉన్నాము. మా పార్టీని బలంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, బూడిదల వాడి పొర్లుతున్నారు, ఓవర్ తిట్టుకుంటున్నారు. మేము ఇవ్వని తిట్టలేము, మేము ఓన్లీ అడుగుతున్నాము. ఈ 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? మీరు ఎంతోమందికి 30%, 40% వచ్చింది. సగం కంటే ఎక్కువ మంది రైతులకు రాలేదు. అయితే ఇప్పుడు రైతు పండుగ చేసుకుంటున్నాం. రైతు పండుగ రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ పార్టీలు కాదు. అరే, మా ఇంట్లో సంబరాలు అయితే నేను చేసుకోవాలి, మీరు వచ్చి మా ఇంట్లో సంబరాలు చేసుకుంటే లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. 2 లక్షల వరకు. నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము.